పూర్వకాలంలో సృష్టి సంతులనం దేవతల చేతిలో ఉండేది. కాని ఆ సంతులనాన్ని కదిలించిన ఒక మహా అసురుడు జన్మించాడు. అతడే హిరణ్యాక్షుడు. అతడు మహా అసురరాజు హిరణ్యకశిపుని తమ్ముడు. ఇద్దరూ చిన్నప్పటినుంచే అపార బలం, అహంకారం, ప్రపంచాన్ని జయించాలనే తపనతో పెరిగారు. హిరణ్యాక్షుడికి ఒకటే ఆశ, తనకు ఎవరూ సమానం కాకూడదు. బ్రహ్మ కోసం 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు నిలబడి అగ్నిలామండే సూర్యుని కింద ధ్యానం చేశాడు. అతని తపస్సుకు లోకాలు కంపించాయి. చివరకు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. హిరణ్యాక్షుణ్ణి వరం కోరుకోమన్నాడు. నేను దేవతల చేతిలో గాని మానవుల చేతిలో గాని ఏ ఆయుధంతోనూ చావకూడదు. బ్రహ్మ వరమిచ్చాడు. ఆ క్షణం నుంచే హిరణ్యాక్షుడి గర్వం ఆకాశాన్ని తాకింది. వరంతో బలవంతుడైన అతడు స్వర్గంపై యుద్ధం చేసి ఇంద్రుడిని ఓడించాడు. దేవతలను తరిమేశాడు. 3 లోకాలు అతని భయంతో వణికిపోయాయి. స్వర్గం సరిపోదు, నాకు భూమి కావాలి అని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు భూదేవిని తన భుజాల మీద ఎత్తుకుని భూమిని సముద్రంలో దాచిపెట్టాడు. అప్పుడు చీకటి కమ్ముకుంది. నదులు ఆగిపోయాయి. లోకాలు అస్థిరమయ్యాయి. దేవతలందరూ భయంతో బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి విలపించారు. అప్పుడొక అద్భుతం జరిగింది. బ్రహ్మదేవుడి ముక్కురంధ్రం నుండి బయటకు వచ్చిన మహా దివ్యవరాహుడు భూమిని రక్షించడానికి సముద్రగర్భంలోకి దూసుకువెళ్లాడు. సముద్రగర్భంలో హిరణ్యాక్షుడు మరియు వరాహుడు ఎదురెదురుగా నిలబడ్డారు. 2 శక్తులు ఢీకున్నాయి. సముద్రం ఉప్పొంగింది. ఆకాశం మోగింది. వారి యుద్ధం 1000 సంవత్సరాలు సాగింది. చివరకు ఒక మహాఘోర ఘట్టంలో వరాహుడు తన దివ్యాయుధంతో హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. వరాహస్వామి తన మహాదివ్య కోరలపై భూదేవిని మృదువుగా నిలబెట్టి ఆకాశం వైపు ఎట్టిపట్టాడు. ఆ క్షణం లోకమంతా వెలుగుతో నిండిపోయింది. చీకటి చెదిరిపోయింది. నదులు మళ్లీ ప్రవహించాయి. పర్వతాలు తమ స్థానాల్లో నిలబడ్డాయి. జీవరాశులు ఆనందంతో ఉల్లాసించాయి. దేవతలందరూ ఆకాశం నుండి పుష్పవర్షం కురిపించారు. ఇంద్రుడు తన సింహాసనాన్ని తిరిగి పొందాడు. అలా వరాహావతారం తన మహిమను చూపి భూమిని మళ్లీ తన కక్షలో నిలిపి విష్ణుమూర్తిగా తన దివ్యలోకానికి విలీనమయ్యాడు. కామెంట్లో జై వరాహస్వామి అని తప్పక రాయండి.